విజయవాడలో అర్హత లేకుండా కొంతమంది దొంగ నోటరీలు చేస్తున్నారని న్యాయవాదుల సంఘం ప్రతినిధి కొంగరసాయి ఆరోపించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద అద్దెకు దుకాణాలు తీసుకుని ఇంటర్ కూడా పూర్తి కాని వారు నోటరీపై సంతకాలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని న్యాయవాది సాయి వెల్లడించారు. న్యాయవాద వృత్తికి విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దొంగ నోటరీ వల్ల ప్రభుత్వానికి రోజుకు 5 లక్షల రూపాయలు నష్టం వస్తుందని తెలిపారు. దొంగ నోటరీలు చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ నోటరీ సంతకాలు చేసి గవర్నమెంట్ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు. అర్హత లేనివ్వండి ఇంటర్మీడియట్ చదివి చెట్ల కింద కూర్చొని నోటరీ యొక్క స్టాంపులు తెచ్చి వాళ్ళ యొక్క సులాభం కోసం నోటరీ న్యాయవాదుల యొక్క ఆర్థిక జీవన విధానాన్ని గండి కొడుతున్నారు. దీన్ని నోటరీ న్యాయవాదుల సంఘం తరపున, ఆంధ్రప్రదేశ్ నోటరీ న్యాయవాదుల సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. నోటరీ లాయర్ పేరు మీద తీసుకుంటున్నారు, వారికి లైసెన్సులు సర్టిఫికేట్ రెన్యువల్ లేకుండా కూడా చేస్తున్నారు. దీనివల్ల గవర్నమెంట్ రోజుకి 5-6 లక్షల రూపాయల ఆదాయం పోతుంది. దీని మీద గతంలో ఉన్న ప్రభుత్వానికి ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నాము. ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొత్త గవర్నమెంట్కి కూడా ఈసారి అందరికి విజిలెన్స్ కమిషనర్కి కూడా ఈ కంప్లైంట్ చేస్తానికి మేము అందరం రెడీగా ఉన్నాము. ఈ వివాదాన్ని అరికట్టవలసిందిగా నోటరీ న్యాయవాదుల సంఘం తరఫున నేను కోరుతున్నాను.